హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు పటాక్ కిచెన్ నూడిల్స్ అని. మీకు తెలుసు చాలా రోజులు అయింది వీడియో పెట్టక. సో ఈరోజు అయితే సరికొత్త వీడియో తెచ్చుకుందాం. ఇదే వీడియోలో ఏ గేమో ఏ వీడియో కాకపోయినా ఏ గేమో కామెంట్ చేయండి. సో ఇది గేమ్ మీరు ఆడే ఉండుంటారు, చూస్తున్న ప్రతి ఒక్కరు ఆడే ఉంటారు. సో ఈ గేమ్ పేరు మీకు తెలిసిపోయి ఉంటుంది ఈ లోపల. సో 40 days పట్టింది ఈ ఇల్లుని బిల్డ్ చేయడానికి. సో ఫైనల్గా అయిపోయింది. స్విమ్మింగ్ పూలు దూకుదాం అనుకుంటున్నా. ఇప్పుడు మీకు ఇల్లు మొత్తం చూపించేసిన తర్వాత స్నానం చేస్తే బాగుంటుందని ఇంకా చేయలేదన్నమాట. సో తర్వాత చేస్తాను. మీకు తెలిసిందే స్టెప్స్ ఇక్కడ ఇవి ఎందుకు పెట్టాను నాకు కూడా తెలీదు, ఊరికే డిజైనింగ్ కోసం పెట్టేశాను బాగుంటుందని. సో పైకి వచ్చేస్తే ఇక్కడ గార్డెన్ ఏరియా తెలుసు కదా మీకు. ఏమన్నా టీ తాగుతూ జ్యూస్ ఏమన్నా తాగుతూ నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఉండొచ్చు. సో ఇక్కడైతే నేను ఇవి పెట్టామన్నమాట, వాటర్ స్లైడ్స్. పైకి వెళ్ళి కిందకి ఆడుకునేటట్టు పైకి వెళ్ళి లిఫ్ట్ లాగా అది. సో ఇక్కడ నుంచి దూకేసి కిందకి వెళ్తే ఇక్కడ బుక్ని సెట్ చేస్తాం మనం. ఇక్కడ బుక్ని సెట్ చేసుకొని కూర్చోవచ్చు. ఇంకా ఇక్కడ ఇది బయట వ్యూ అనమాట, ఫుల్ వ్యూ. నాకు ఇక్కడ టెన్నిస్ కోర్ట్ ఉంది, టెన్నిస్ కోర్ట్లో ఆడుకోవచ్చు. కానీ మనం ఇప్పుడు ఆడుకునేంత టైం లేదు, ఎందుకంటే చూపించాలి కదా. చూస్తున్న ఆడియన్స్ ఇంకా సబ్స్క్రైబర్స్ చూస్తున్నారు కాబట్టి ఈ వీడియోని చూడాలి తొందరగా అని కోరుకుంటున్నాను. సో గైస్ వీడియో చూడాలి, ప్లస్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి గైస్. వీడియోకి సపోర్ట్ ఇస్తే నెక్స్ట్ వీడియో వస్తాయి. ఒక 50 సబ్స్క్రైబర్స్ దాటితే నెక్స్ట్ వీడియో వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి నా సబ్స్క్రైబర్స్ 7 ఉన్నారు, ఇంకా 6 లైక్స్. ఏంటి గైస్ అది? అసలు అవి లైక్స్ సబ్స్క్రైబర్స్ ఏంటి గైస్ అవి? సరే మీకోసం ఇక్కడ బాగాలేదని చెప్పేసి 2 తీసేసిన. ఇది మీకు తెలిసిందే వాటర్ స్లైడ్స్. నెక్స్ట్ ఇవంతా మేము డెసర్ట్లో తీసుకొచ్చినవి. ఇదంతా సీక్రెట్ బంకర్ అనమాట. స్టెప్స్ ఉంటాయి అక్కడ పైన నుంచి వెళ్ళిపోవచ్చు, కానీ అక్కడి నుంచి వెళ్ళాను, ఇక్కడి నుంచి వెళ్తాను. దీంట్లో లోపల నుంచి అండర్ గ్రౌండ్కి కనెక్టే ఉంటుంది. యాడ్ చోకటబ్బా తీసుకిస్తూనే ఉంటాయి. సో మళ్ళీ అయితే వీడియోలోకి అయితే వచ్చాం. పైకి వెళ్ళాలి కదా. ఇంకా పైకి వచ్చేస్తాం. టాప్ ఫ్లోర్లోకి వచ్చేద్దాం. టాప్ ఫ్లోర్లోకి వెళ్తే ఇక్కడ ఫొటోస్ ఇవంతా పెట్టుకున్నాం, తెలిసే కదా మీకు. ఇంకా నుంచి ఫ్లోర్స్ కట్టడం కోసం చూస్తున్నాను. మీరు లైక్ చేస్తే కట్టచ్చు. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇక్కడ ఏమైనా బట్టలు పెట్టుకోవాలనుకుంటే బట్టలు పెట్టుకోవచ్చు, కబోర్డ్స్ లాగా. బయటకు వెళ్దాం మనం. ఇది మాస్టర్ బెడ్రూమ్ తెలుసు కదా మీకు. బెడ్స్ అన్ని రివర్స్లో పెట్టేసి స్నో పెట్టేశాను. కొనుక్కోవడానికి ఇప్పుడు లేదు, ఎందుకంటే మార్నింగ్ అయింది, పొద్దున ఏం అవ్వలేదు. మార్నింగ్ అయింది, ఇంకా నైట్ ఏం అవ్వలేదు. సో బుక్ని రివర్స్ పెట్టేద్దాం మనం, ఎందుకంటే మంచిది బాగుంటుంది. ఎందుకైనా మంచిది బాగుంటుంది అని చెప్పాను, కాకపోతే బాగుంటుంది అంతే. నెక్స్ట్ ఇక్కడ మీకు తెలుసు ఇది హాల్. నెక్స్ట్ ఇవన్నీ తెలుసు మీకు. ఇప్పుడు దూకేద్దాము స్విమ్మింగ్ పూల్లో. లగెత్త రాజాబు దూకేద్దామా? దూకే ముందు ఒక ఇంటీరియర్ మొత్తం చూపిద్దాం. మీకు పైన చూపిస్తా, ఒక నిమిషం ఆగండి. ఇది ఇంటి లుక్, ఫుల్ ఇంటి లుక్. కింద బోట్స్ ఉంటాయి, ఇంకా కింద సబ్మెరైన్ బోట్ లాంటివి ఏం లేవు, జస్ట్ బోట్ ఒక్కటే ఉంది. ఇంకా పైన మీకు తెలిసిందే కదా అక్కడ వ్యూ ఉంటుంది, డిన్నర్ ఇంకా అవన్నీ లైక్ మల్టీప్లేయర్స్ ఆడినప్పుడు పార్టీకి పైన పిలుచుకోవచ్చు ఫ్రెండ్స్ని. నెక్స్ట్ పైన మీకు తెలిసిందే కింద ఇవన్నీ బోట్స్ చెప్పా కదా నాకు. ఈ బోట్స్ అన్ని కదా జస్ట్ ఫర్ షో ఆఫ్ అంతే. ఇంక పైన చూద్దాం పదం. పైనకి వెళ్ళి ఒక నిమిషం వ్యూ మొత్తం మీకు చూపిస్తాను. ఇది ఫుల్ హౌస్ మొత్తం, మైండ్ క్రాఫ్ట్లో ఫుల్ హౌస్ మొత్తం. సో పైన ఇదిగోండి టాపెస్ట్ ఫ్లోర్ ఇదే. ఇంకా టీవీ కూడా ఉంది, టీవీ ఆన్ చేయొచ్చు మనం. ఆన్ చేసే ముందు మొత్తం ఇక్కడంతా లైటింగ్స్, నైట్ టైం ఈ వ్యూ అయితే బాగుంటుంది. సరే గైస్, వీడియోని ఎండ్ చేసే ముందు ఒకసారి స్నానం చేద్దాం. ఇక్కడ మీకు తెలిసిందే స్విమ్మింగ్, పెద్ద స్విమ్మింగ్. ఇది వచ్చేసి పెద్ద స్విమ్మింగ్ పూల్. ఇక్కడ మనం షట్టర్స్ ఓపెన్ చేద్దాం, ఎందుకంటే ఇవి లైట్స్ అని మాకు ముందు తెలుసు. లైట్స్ ఇవి షట్టర్స్ ఓపెన్ చేస్తే లైటింగ్ ఇంకా ఎక్కువ వస్తుంది. సో నేను ఇదంతా బ్లూ కాంక్రీట్తో చేశాను, హాఫ్ ఆఫ్ థింగ్ మొత్తం వైట్ కాంక్రీట్తో చేశాను. లుక్ బాగుంటుందని. లుక్ అంత బాగాలేదు, అంత బాగున్నట్లేదు, కొంచెం బాగుంది అంతే. సో పైకి వచ్చేసి గైస్ ఇది టోటల్
ఫ్లోర్స్ మొత్తం ఇల్లు తయారు చేసింది మొత్తం అంతా. ఇది నా హార్డ్ వర్క్ ఆఫ్ 40 days.